ఇంకొక ప్రధాన అంశం ఏదంటే టీడీపీ జేడీయూ బీజేపీ పార్టీకి అతి దగ్గరేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా తీసుకుంటే ఈ తిరుపతి లడ్డు విషయంలో టీడీపీ జనసేన వ్యవహరించిన తీరు కానీ, నిన్నటికి నిన్న జేడీయూ ఎవరైతే నితీష్ కుమార్ అధినేత రామప్రతిష్ఠ గురించి, అంటే 8 నెలల క్రితం జరిగినటువంటి రామప్రతిష్ఠ గురించి ఇప్పుడు మోడీని పదే పదే ప్రశంసించడం, పొగట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే బీజేపీకి చాలా దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అంటే ఇప్పటికి కూటమిలు ఉన్నప్పటికీ కూడా బీజేపీకి దగ్గరయ్యేటువంటి, వాళ్ళకి నచ్చేటువంటి భాష, వాళ్ళకి నచ్చేటువంటి యాక్టివిటీస్ చేస్తూ దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇది ఒక రకంగా బీజేపీ దగ్గరైనప్పటికీ కూడా హిందువుల ఓట్లను కూడా ఆ రెండు పార్టీలు తీసుకునేటువంటి ప్రమాదం కూడా ఉందంటూ కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఒకటి, వాళ్ళిద్దరూ మనం కొంచెం బ్యాలెన్స్గా ఆలోచించుకోవాలి. వాళ్ళిద్దరూ వాళ్ళ అలయన్స్ కదా, మిత్రపక్షాలే కదా ఇద్దరు. ముఖ్యమంత్రి బీహార్ ఉన్నది, ఆయన పార్టీకి 12 మంది ఎంపీలు వచ్చారు, 15 మంది పోటీ చేస్తే వాళ్ళు బీజేపీ సపోర్ట్ తో గెలిచారు కదా. సో బీజేపీ సపోర్ట్ తో గెలిచారు. మన ఎలక్షన్ ప్రీ ఎలక్షన్ అలయన్స్ కదా ఇది, ఎలక్షన్ తర్వాత అలయన్స్ కాదు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా, పవన్ కళ్యాణ్ బలం కూడా ఉన్నది కదా ఆయన గెలవటానికి. అందరూ అంటారు కదా ఆయన బలం లేకపోతే గెలవడని. సో తప్పకుండా ఆ అలయన్స్ ఉన్నది కదా. ఆ అలయన్స్ మీద ఆపోజిషన్ పార్టీలు అనుమానాలు వేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ వాళ్ళు నేచురల్ గా వాళ్ళ అలయన్స్ బలపరుచుకోవటానికి చేస్తున్నారు. ప్రభుత్వంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి పదవి. సెంట్రల్ గవర్నమెంట్ తో మంచి సంబంధం ఉన్నది. ఎందుకు బాగా చేసుకుంటారు రాజకీయంగా? అది మనం పొలిటికల్ గా ఆలోచిస్తే అలా చేస్తారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 5 సంవత్సరాలు బీజేపీని సపోర్ట్ చేసింది కదా. ఎందుకు గొడవ పెట్టుకోవాలి? వాళ్ళు వచ్చి అధికారంలో రారు కదా. సో మనం అది వేరేగా ఆలోచన తీసుకుని అది ఏదో అనుకుంటే పాలిటిక్స్ అంటే వాళ్ళు న్యాచురల్ గా అలైజ్ గా ఉన్నారు. వాళ్ళ మీద అనుమానాలు జరుగుతూ ఉన్నారు ఊరుకునే రోజు. కాంగ్రెస్ పార్టీ అది అనవసరం అనుకుంటున్నా. ఎందుకంటే కొల్లి వాళ్ళు ఇంకా దగ్గర అవుతారు. మీరు లాయల్ గా లేరు ఎవరికి అంటే మీరు ఇంకా లాయల్టీ చూపెడతారు కదా ఆటోమేటిక్ గా. అందువల్ల అదొక రియాక్షన్. అది మీరు వెళ్ళిపోతున్నారంటే ఎలా అంటారు, ఇంకా దగ్గరగా ఉంటారు. సో అది మనం ఎక్కువగా దాంట్లో రీచ్ చేయడం అనవసరం. ప్రీ ఎలక్షన్ పార్ట్నర్, ఎలక్షన్ ముందల నుంచి అలయన్స్ ఉన్నది, కొత్తగా కాదు. కొత్త ఎలక్షన్ తర్వాత వచ్చిన సంబంధాలు కాదు ఇవన్నీ. సో అందువల్ల ఈ స్టేజ్ లో మనం అనుకోవటం కొంచెం తప్పమేమో. ఎందుకంటే వాళ్ళకు కూడా కావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్నారు. చక్కటి పరిస్థితి ఉన్నది వాళ్ళకి. వాళ్ళ బలం సెంట్రల్ గవర్నమెంట్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఫినిష్, మంచి సంబంధం ఉన్నది కదా, ఇద్దరికి సరిపడింది కదా. సో అది మనం ఆశ్చర్యపోకూడదు. అది నేచురల్ పాలిటిక్స్ వాళ్ళకి. ఇప్పుడు నరేంద్ర మోడీకి 300 సీట్లు వస్తే వీళ్ళ పని ఏంటి? రాలేదు, చక్కటి అరేంజ్మెంట్ ఉన్నది కదా, అడిగినవి అన్ని చేస్తున్నారు కదా. అంటే వీళ్ళు కూడా చాలా ముఖ్యమైన పొలిటీషియన్స్. చంద్రబాబు నాయుడు 45 years పాలిటిక్స్ లో ఉన్నాడు. అలాగే నితీష్ కుమార్ ఇంకా ఎక్కువ ఉన్నాడు పాలిటిక్స్, స్టూడెంట్ పాలిటిక్స్ లో. వాటిలో 50 సంవత్సరాలు వస్తుంది ఆయనకి పాలిటిక్స్ లో. వాళ్ళకి ఆ మాత్రం తెలియదా? కేర్ఫుల్ గా ఉంటారు. వీళ్ళకి మంచి సంబంధం మంచిగా జరుగుతుంది కదా, ఇంకెందుకు పని చేసుకుంటారు ఆ సిచ్యువేషన్. వాళ్ళకి గౌరవం ఇస్తున్నారు, అడిగని ఇస్తున్నారు. ఇంకెలాంటి అభిప్రాయం, ఇలాంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఆ లైఫ్లో? అంటే ఓకే, మీరు చెప్పినట్టుగానే ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కాబట్టి ప్రధాని మోదీ స్థాయి వ్యక్తుల్ని ప్రసన్నం చేసుకోవడంలో తప్పు లేదు. కావాల్సినటువంటి రాష్ట్రానికి నిధులు తెచ్చుకునే విషయంలో కూడా వాళ్ళ ప్రయత్నాలు చేయడంలో తప్పలేదు అవసరాన్ని బట్టి. కాకపోతే ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటూ చర్చించుకున్న అంశం ఏంటంటే, ఏదైతే బీజేపీ భావాలు ఉన్నాయో, బీజేపీకి ఏదైతే రుచి కలిగిస్తాయో, రుచిగా ఉంటాయో అలాంటి టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాయి ఈ రెండు పార్టీలు అంటూ కూడా విమర్శలు వస్తామని విమర్శకులు ఆ విధంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని 4 రాష్ట్రాల్లో జరుగుతున్న కొన్ని ఎలక్షన్స్ కానివ్వండి, ఈ రోజు నుంచి సెకండ్ ఫేజ్ జమ్మూ కాశ్మీర్ మొదలవుతున్న ఎన్నికలు కానివ్వండి, వీటిలో ఏమాత్రం బీజేపీకి సంబంధించినటువంటి గ్రాఫ్ పడిపోతే ఈ రెండు పార్టీలు కూడా కొంచెం తోక జాడించేటువంటి అవకాశం ఉందన్నట్టు కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. దాన్ని కాంగ్రెస్ కూడా ఈ పార్టీకి ఆ కోణంలోనూ కొన్ని మాట్లాడిన సందర్భాలు, స్టేట్మెంట్స్ చూసాం పుల్లారావు గారు. ఒకటి మీకు నిజం చెప్పాలంటే, ఆల్రెడీ ఇండిపెండెంట్ ఎంపీలు, చిన్న పార్టీలు ఎంపీలు 20 మంది బీజేపీకి సపోర్ట్ చేస్తానని ఉన్నారు. ఆ రోజు అంటూనే స్పీకర్ కి ఎలక్షన్ పెట్టలేదు అపోజిషన్. పెడితే బయటికి తేలిపోను. ఎంత వదులుకుంటారు? మీరే ఉన్నారు, నేనే ఉన్నా. మనకి నడిసే చోట గడిసే చోట వదులుకొని వెళ్తామంటే ఒక్కోసారి ఎంత వదులుకుంటారు? మహారాష్ట్రలో ఎలక్షన్ పోయినాయి, హర్యానాలో పోయినాయి,
జార్ఖండ్ లో పోయినాయి అంటే ఆయన అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బీజేపీ అంత మంచి రిజల్ట్ రాదు, ఎందుకంటే మన పార్లమెంట్ ఎలక్షన్ లో సరిగ్గా ఎలక్షన్ రాలేదు, ఓకే. ఆ రిజల్ట్ రాలేదు. మహారాష్ట్రలో 48 మంది ఎంపీలు ఉన్నారు, ఓకే. బీజేపీకి 17 మందే వచ్చారు కదా, 17 కదా. సో న్యాచురల్ గా 3 నెలల తర్వాత ఎలక్షన్ జరిగే దాంట్లో రివర్స్ అవ్వదు కదా. ఓకే. హర్యానాలో ఐదుగురు వచ్చారు. ఇంకా బీజేపీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నది, యాంటీ ఎలా వస్తారు ఓఎస్. ఒక జార్ఖండ్ ఒకటి బీజేపీ గెలుస్తుందని నేను అనుకుంటున్నా చాలా మంది, ఎందుకంటే ఆయన పరిపాలన బాగోలేదు. ఈ 2 రాష్ట్రాలు పోతాయని వాళ్ళు ఎప్పుడూ ఆలోచించుకున్నారు. నేను ఇంకా ఒక మాట కూడా చెప్తున్నా, మహారాష్ట్రలో అంత సింపుల్ గా ఎలక్షన్ ఉండదు ఈసారి. 31 సీట్లు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చినాయి, 17 బీజేపీ కూటమికి వచ్చింది. ఈసారి చాలా టైట్ ఫైట్ ఉన్నది మహారాష్ట్ర, ఎందుకంటే ముఖ్యమంత్రికి మంచి పేరు వచ్చింది ఈ 2 సంవత్సరాల్లో. ఆయనకి సోబర్ మ్యాన్, ఏ స్కాండల్లో లేడు, కష్టపడతాడు అని ఒక పేరు వచ్చింది. సో టైట్ ఫైట్ అంటున్నాను, ఆయన వీళ్ళు గెలిచేస్తారు అది గెలిచేస్తారు అంటలేదు. సో అక్కడ రిజల్ట్ ఏమొచ్చినా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఏమి అవ్వదు. చంద్రబాబు నాయుడు చాలా సీజన్డ్ మ్యాన్, అలాగే నితీష్ కుమార్ ఎందుకు ఆ పడవని దూకి ఎక్కడ దిగుతారు, ఏమొస్తుంది లాభం? నితీష్ కుమార్ ప్రధానమంత్రి చేస్తామంటున్నారు, ఆ 30 రోజులు ప్రధానమంత్రిగా ఉంటే అతనికి ఏం లాభం? అది మనం కొంచెం బ్యాలెన్స్డ్ గా చూసుకోవాలి. మీకు ఉన్నదంతా మీరు రిస్క్ తీసుకుంటారా? దేనికి రిస్క్ తీసుకుంటారు చెప్పండి. ఆ రిస్క్ తీసుకోరు, అనవసరం, ఇంకా వాళ్ళు బలపాలి అది. ఓకే. సమయం అయిపోయిందండి పల్లారు గారు. ఓకే, చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ముఖ్యంగా ఈ ఏదైతే సనాతన ధర్మం మీద, అదేవిధంగా ఈ టీడీపీ జేడీయూ పార్టీలు ఇచ్చినటువంటి సహకారం మీద చక్కటి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలండి పల్లారు. ఇది ఈనాటి న్యూస్ కేఫ్. రేపు న్యూస్ కేఫ్తో కలుద్దాం మళ్ళీ. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.